ప్రియులారా, మరి పరిశుద్ధ త్రిత్వ పండుగల గురించినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము.
మేము నీ కృప చేత నిత్య జీవం పొందనట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. పరిశుద్ధ త్రిత్వమును గూర్చినటువంటి ప్రారంభ గీతము. పరిశుద్ధ త్రిత్వమును విభజింపబడనేరని ఏకత్వమును స్తుతింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపియున్నాడు. ఆయనను మహిమపరచెదము. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపాల, పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను.
తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతానిచ్చుచున్నాము. ఏక కుమారా యేసు ప్రభువా, యెహోవా తనయా, లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడివైపున కూర్చుండు యేసు మా ప్రార్థన ఆలకించి కనికరించుము. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల నిత్యుడవైన దేవ, నిజమైన విశ్వాసము కలిగి నిత్య త్రిత్వము యొక్క మహిమను తెలుసుకున్నటకును, దైవ ప్రభావము గల నీ శక్తిని బట్టి ఏకత్వమును ఆరాధించుటకును నీ సేవకులమైన మాకు కృప అనుగ్రహించి ఉన్నావు. ఈ విశ్వాసమందు మమ్మను స్థిరముగా నిలిపి కీడులు అన్నిటి నుండి కాపాడమని సదా ఏకదేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించినడు నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ త్రిత్వ పండగను గుర్చినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. త్రిత్వ పండగ కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి 36వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపబడి ఎంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నది. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధులని యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చెయ్యలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
దీవించి ఆత్మ నడుపు సత్యములోనికి పుడే ఆత్మ నడుపు సకల మానవులతో అకలంక శుభవార్త ప్రకటించు బల జ్ఞాన నికరంబు నిలిచి ఆత్మ నడుపు సత్యములోనికి పుడే ఆత్మ నడుపు దీవించి పంపుము దైవాత్మమమ్మును భావజ్ఞానము సంగి ప్రభు సేవలోన ఆత్మ నడుపు సత్యములోనికి పుడే ఆత్మ నడుపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే త్రిత్వ పండుగ ఆరాధనలో పాల్గొని ప్రభువుని ఆరాధిస్తున్న కుటుంబాలకు, అలాగనే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, మరి మొట్టమొదటగా ఐ విష్ యూ హ్యాపీ ఫాదర్స్ డే. ప్రభు మిమ్మలను దీవించునుగాక. దైవ వాక్యాన్ని ఈ దినము కొరకు ఇవ్వబడిన లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలముగానో జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. త్రిత్వ పండుగ ఆరాధనలో పాల్గొని కీర్తనలు పాడుచు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, దీవించండి. నాయనా, ఈవేళ ఫాదర్స్ డే సెలబ్రేషన్ విషయాల్లో నాయనా, తండ్రులు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించండి. వాక్యాన్ని విత్తిచుంటుండగా నీ సేవకుని మరుగుపరిచి ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ప్రభు పేరిట మరి ఒకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు దైవ లేఖనాన్ని యోహాను సువార్త రోమీలకు రాసిన పత్రిక చదువుకున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ దినము త్రిత్వ పండుగ ఆరాధన కాబట్టి త్రిత్వమును గూర్చి మనము ధ్యానము చేయాలి. ఈ త్రిత్వము అనే మాటను ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పరిశుద్ధ త్రిత్వము, హోలీ ట్రినిటీ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. త్రిత్వము కొరకు ఆలోచన చేస్తే
త్రిత్వములో ఎంతమంది ఉన్నారు అంటే ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకటి తండ్రి, రెండు కుమారుడు, మూడు పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కొరకు త్రిత్వము అని పిలువబడుతుంది. ఈ ముగ్గురు కూడా ఏకత్వము కలిగి ఉన్నారు. అంటే త్రిత్వములో ఏకత్వం. త్రిత్వములో ఏకత్వం. ముగ్గురు అయ్యున్నటువంటి వారు ఒక్కటయ్యున్నారు. అలాగే ఏకత్వములో భిన్నత్వం. ఒక్కటిగా ఉన్నటువంటి వారిలో ముగ్గురు కనిపిస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ త్రిత్వ పండుగ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసినటువంటి అవసరత ఉంది. పరిశుద్ధ గ్రంథములో త్రిత్వమును గూర్చినటువంటి రుజువులు ఎన్నో చెప్పబడ్డాయి. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన దేవుడు విమోచకుడు, అలాగనే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అని మనకు తెలుసు. ఈ ముగ్గురి కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ త్రిత్వం యొక్క రూపాలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు సంపూర్ణమైన త్రిత్వము కనిపిస్తున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం పొందటానికి యోర్దాను నదిలో ఆయన నీటిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదకు దిగివచ్చాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ యొక్క త్రిత్వము అనేది క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ బాప్తిస్మ సమయంలో మనం చూస్తున్నాం. అలాగునే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13, 14 వచనాలు పరిశుద్ధ గ్రంథము నుండి మనం పరిశీలించినట్లయితే అపోస్తలులు బోధ అంతా కూడా వారు ముగించారు. వారు త్రిత్వానుసారమైనటువంటి దీవెన వారు పలుకుతూ ఉన్నారు. అందుకని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము అని చెప్పబడుతుంది. అలాగనే కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆత్మ వరముల వలన అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, త్రిత్వానుసారమైనటువంటి భాషలో దానిని వ్రాస్తూ అంటాడు, ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని ఈ మాటలో తెలియజేస్తూ రెజినాల్డ్ హ్యాబర్ అనే కలకత్తా బిషప్ గారు ఆయన త్రిత్వం కొరకు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. శుద్ధి, శుద్ధి, శుద్ధి. ఈ కీర్తన రాస్తూ దాంట్లో ఉన్నటువంటి ఆ స్టాంజా ముగ్గురయ్యుండు త్రియేక దేవ. ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు ఏకస్థులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని మనం ఈ క్షణంలో జ్ఞాపకం చేసుకుంటే వాటిలో ఈ త్రిత్వం కనిపిస్తుంది. ప్రియులారా, తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను చెబుతారా? తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. తర్వాత ఆయన ఏక కుమారుడు, చెప్పండి, ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. మూడవది, అవునండి, థ్యాంక్ యూ, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. అపోస్తుల విశ్వాస ప్రమాణములో త్రిత్వము అనేది మనకి కనిపిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా,
కాబట్టి ఇక్కడ హడ్సన్ అనే ఆయన త్రిత్వము కొరకు ఆయన చెప్పుచున్నటువంటి మాట, త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవ విశ్వాసానికి శిలాసౌధము వంటిది అంటాడు. కాబట్టి ఇక్కడ డాక్టర్ చార్లెస్ కేరీ అనే ఆయన అంటాడు, త్రిత్వ సిద్ధాంతము సర్వసత్య సమగ్రమైన క్రైస్తవ సిద్ధాంతము అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి త్రిత్వములో ఈ ముగ్గురు కలిసి ఉన్నారు. అందుకనే మత్తయి సువార్తలో మనం 28వ అధ్యాయములో మనము 18వ వచనంలో చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమియ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ అంటాడు, త్రిత్వాన్ని చూపెట్టి తండ్రి యొక్కయు, చెప్పండి, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇయ్యండి. బాప్తిస్మము కూడా ఏ విధంగా ఇవ్వాలట? త్రిత్వ నామమున బాప్తిస్మము ఇయ్యవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మరి మనం చూచాం, గత ఆదివారం పెంతుకొస్తు పండుగ ఆరాధన, ఆ దినమున ఆత్మ కుమ్మరింపు జరిగింది ప్రియులారా. మరి ఇక త్రిత్వము, ఈ త్రిత్వములో లేక ఈ త్రిత్వ పండుగలో సంఘము ఏం చేయాలంటే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని చూచాం. వారి యొక్క పనులు మనం చూచాం. ఇప్పుడు ముగ్గురు కలిసి వారి మన మధ్య ఉన్నారు. సంఘముగా మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మన 32వ వచనములో, ఈ యేసును దేవుడు లేపాను, దీనికి మేమందరము సాక్షులం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది, మీరు చూచుచూ విలుచున్న దీనిని కుమ్మరించి ఉన్నారు అని సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ త్రిత్వము అనే మాట ఇంగ్లీష్లో ట్రినిటీ. ఈ ట్రినిటీ అనే దాని కొరకు ఆలోచన చేస్తే, ద యూనియన్ ఆఫ్ త్రీ ఇన్ గాడ్ హెడ్. ఇక్కడట ఒక దైవాత్మలో ఇక్కడ ముగ్గురు మూర్తులు ఉన్నారు అని చెప్పబడుచు ఉన్నది ప్రియులారా. మొట్టమొదటిగా ఈ త్రిత్వంలో ఎవరున్నారు చెప్పండి? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఈ తండ్రి అయిన దేవుడు ఆయన గొప్ప లక్షణాలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయనట నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఈయన పరిశుద్ధులలో మహనీయుడు. ఎవరండి? తండ్రి అయిన దేవుడు. 99వ కీర్తన దైవవాక్యం ఉంటుంది, యెహోవాను ఘనపరచుడి. 47వ కీర్తన 8వ వచనము, ఈయన సింహాసనము పరిశుద్ధమైనది. 50వ కీర్తన 3వ వచనములో, ఆయన ముందర అగ్ని మండుచున్నది. 96వ కీర్తన 46వ వచనములో, యెహోవా మహస్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినటువంటి వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు అనే మాటలు ఇక్కడ వ్రాయబడుతున్నాయి. సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయంలో 2వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. చెప్పండి, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. కాబట్టి మనము యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు కెరూబులు, సెరూబులు
అక్కడ యెహోవా దేవుని గురించి చెప్పే మాటలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే గడప కమ్ములు పునాదులు అదిరిపోతూ ఉన్నాయట ప్రియులారా. ఎందుకంటే ఆయన పూజ్యనీయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు అనే మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగనే ఇక్కడ మరి కుమారుడైనటువంటి దేవుడి కొరకు ఆలోచన చేస్తాం. తండ్రి అయిన దేవుడు యెహోవా, ఆ తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభుని ఈ లోకానికి రక్షకుడుగా, ఇక్కడ పాప విమోచకుడుగా యేసుక్రీస్తు ప్రభు అనే కుమారుని తండ్రి అయిన దేవుడు పరలోకము నుండి భూలోకానికి ఆయన పంపించినటువంటి సంగతులు మనకు విదితమే. కాబట్టి కుమారుడు అయినటువంటి ప్రభువు కొరకు తండ్రి అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. తండ్రి కుమారుని విషయాల్లో ఆయన మరి పరిశుద్ధ గ్రంథములో ఆయన చేయించున్నటువంటి గొప్ప కార్యాలు, కుమారుడు చేస్తున్న ప్రతి కార్యానికి తండ్రి తోడుగా ఉన్నాడు. బాప్తిస్మ విషయాల్లో తండ్రి తోడుగున్నాడు. రూపాంతర అనుభవములో రూపాంతర కొండ మీద తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువు కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని తండ్రి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, కుమారుడు కొరకు మనము మరి మాట్లాడుతూ ఉంటుండగా దేవుని యొక్క వాక్యం యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఇక్కడ ఎప్పుడు ఎవడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా మరి మరొక మాట, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు కొరకు త్రిత్వములో 2వ భాగము కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో 3వ అధ్యాయములో 16వ వచనములో, అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో కూడా ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఎవరి రక్తము వలన? కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన చిందించే రక్తము వలన మనకు పాపముల నుండి మనకు విమోచన. అనగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది, అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. ఎవరి వలన అపరాధాలకి క్షమాపణ? కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వలన మన అపరాధములకు క్షమాపణ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయనతో కూడా మనలను బ్రతికించాను. ఎవరు ఆయన? కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు. కాబట్టి మరి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు త్రిత్వములో 2వ భాగముగా మనం చూస్తున్నాం. ఈ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని తండ్రి ఎందుకు పంపించారు? త్రిత్వములో 2వ భాగం యొక్క ప్రాముఖ్యత ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యోహాను 1వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో చూస్తున్నప్పుడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకి. ఎందుకట? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. అపవాది క్రియలను లయపరచటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాదిని దేవుడు ఎదిరించటానికి, దూరం చేయటానికి, నాశనం చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అలాగనే ఈ యొక్క యోహాను ఆ 1వ పత్రికలోనే మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు మనకు నిత్య జీవము దయచేశారు. ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయన రక్తము ద్వారా అపరాధములు క్షమించి కొట్టివేసి నిత్య జీవాన్ని ఆయన దయచేశాడు. ఆ జీవము ఎక్కడుంది?
దేవుని కుమారుడైన క్రీస్తునందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవారు ఎవరు? దేవుడు జీవము కలిగిన వాడు. దేవుని అంగీకరించేవాడు ఎవరట అండి? జీవము గలవాడు. అంగీకరింపనవాడు జీవము లేనివాడు. అనగా మన తండ్రి జీవాధిపతి. ఆయన ఎవరు? మార్గము, సత్యము, జీవము అయ్యున్నాడు. ప్రియులారా, మరి త్రిత్వములో మూడవ భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చెప్పండి, ఎవరు? తండ్రి, కుమార, 3 పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, యోహాను సువార్తలో 14వ అధ్యాయములో 16వ వచనములో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు, మన యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వీరొక ఆదరణకర్త, అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను మన మధ్యకు ఆయన పంపిస్తాను అని సెలవిస్తూ ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అదే మాటలు రోమా పత్రికలో 8వ అధ్యాయములో 16వ వచనములో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు? దేవుని కుమారుని యొక్క ఎవరైతే అంగీకరిస్తామో ఆయన పంపించిన పరిశుద్ధాత్మ మన కొరకు ఆయన బిడ్డలమని సాక్ష్యమిస్తుంది అని సెలవిస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనములో చూస్తున్నప్పుడు ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? సమస్తాన్ని నీకు నాకు బోధిస్తుంది. కాబట్టి మనకు ఈ సంగతులు జ్ఞాపకం చేస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి వీళ్ళ పరిశుద్ధ త్రిత్వ పండగను కూర్చున్నటువంటి ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకున్న ముగింపుగా ఈ దినము కొరకు ఇవ్వబడినటువంటి ఈ 2 పాఠాల్లో 2 మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభువట ఆయన నికోదేముతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మొదటి వచనములో యూదుల అధికారి నికోదేము, అతడు పరిసయ్యుడు, ఇశ్రాయేలీల బోధకుడు. నికోదేము అనగా ప్రజలను గెలిచిన వాడు. ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చాడు ప్రజలకు భయపడి. నికోదేము తను ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడూ చేయలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెబుతూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. కాబట్టి ఎలాగూ నేను ముసలవాడను, తల్లి గర్భములో నేను ఎలా జన్మించగలను అంటాడు. నువ్వు అలాగూ తల్లి గర్భములో తిరిగి ప్రవేశించడం కాదు, ఆత్మ మూలముగా నీవు నీటి మూలముగా నువ్వు జన్మించాలి. క్రొత్త జన్మ, క్రీస్తులో రక్షణ, మార్పు, మారు మనస్సు, పశ్చాత్తాపం నువ్వు కలిగి ఉండాలి. పాతవి గతించాలి, సమస్తము నూతనం అవ్వాలి అని నికోదేముతో ప్రభు చెబుతూ ముగింపుగా మనము చదువుకున్నటువంటి రోమా పత్రికలో మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు 11వ అధ్యాయం 33వ వచనంలో ఆ మహాదేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపబడనంత అవశ్యములు. కాబట్టి ఆయన తీర్పులు ఎంతో గంభీరంగా ఉంటాయి. త్రిత్వ దేవుడు మనతో ఉన్నాడు. మనము ప్రభువునందు తిరిగి జన్మించాలి, పాత జీవితం విడిచిపెట్టాలి, నూతన జీవితాన్ని కలిగి ఉండాలి. అలాగున మనం ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ
హృదయము కలుగ చేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నిరక్షణానంద మోనా కుమారలా పోటెంచుము సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ యొక్క ఆరాధనలో పాల్గొని నాయన కీర్తనలు పాడుచూ స్తుతించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి, వారి యొక్క బిడ్డలను బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఈ దినము తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరినీ కూడా ఆశీర్వదించండి. అలాగునే ప్రభువా, ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధ వాక్యము ద్వారా తండ్రి నాయన మేము మరి జీవించటం అనేది మాకు నేర్పించండి. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలను ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగు చేయండి. ప్రకృతి వైపరీత్యాలు దూరపరచండి. నాయనా, శారీరక బలహీనతలు కలిగి ఉన్నటువంటి వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. యాక్సిడెంట్ అయినా తండ్రి నేను బెడ్ రిడన్గా ఉన్నటువంటి బిడ్డలు త్వరగా కోలుకుంటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాయనా ఇదిగో తండ్రి, ఎంసెట్ అలాగే నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు విజయాన్ని కలుగొచ్చేయండి. డిఎస్సి పరీక్షలు నేను వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగొచ్చేయండి. అలాగనే ప్రభా, గ్రూప్స్ ఎగ్జామ్స్ అయినా వ్రాస్తున్నటువంటి బిడ్డలకు జయము కలుగొచ్చేయండి. యవన బిడ్డలు ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి. ప్రయాణాలలో ఉన్నటువంటి బిడ్డలు క్షేమకరమైన మార్గాల్లో నడిపించండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి వివాహ వ్యవస్థలో ప్రవేశించే యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ప్రార్థన కోరినటువంటి బిడ్డలు సత్సంతానం కలుగుచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, కుటుంబాలలో సంతోష సమాధానాలు కలుగుచ్చేమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, మరి ఒకసారి ఈ యొక్క ఉదయకాలపు ఆరాధన ద్వారా నేను గణపరుస్తున్న ప్రతి కుటుంబమును, వారి యొక్క బిడ్డలను నాయన సమస్తమును కూడా మీరు ఆశీర్వదించమని, ప్రభువా, ప్రతి దినము కూడా నా తండ్రి నీ వాక్య ప్రకటన నాయన జరిగిస్తున్నటువంటి నాయన పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ని ఆశీర్వదించి ఇంకా అనేక మందికి నాయన ఈ యొక్క వాక్యము తండ్రి అందచేయటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఇందిన ఆహారము నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. 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 మేలనీయు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యము. పితృపుత్ర శుద్ధాత్మల